బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అనుమానపు పెనుభూతంతో ఒక భార్యని దారుణంగా చంపాడు ఓ భర్త. ఆపై తాను కూడా అతి దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాకు సంబంధించిన నగరపాలెం పిఎస్ సమీపంలో భార్యను చంపాడు అతి కిరాతకంగా భర్త. ఆపై తాను కూడా గొంతు కోసుకుని చనిపోయాడు. ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. తీవ్ర గాయాలతో గుంటూరు జీజీహెచ్లో ఇప్పటికే చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనా స్థలాన్ని డిఎస్పీ అరవింద్ పరిశీలించారు. అనుమానంతోనే భార్యను చంపాడు అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఈ అనుమానం పెనుభూతమై చివరికి అతన్ని వేధిస్తూ వచ్చాడు. అతని భార్యను వేధిస్తూ వచ్చాడు. అదే కోణంలో గత కొంతకాలంగా ఈ వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఆఖరికి ఆమెను చంపేశాడు. అతను కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్గా ఉంది, అంటే విషమంగా ఉందని చెప్పి మనకి సమాచారం అందుతోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందబోతున్నారు. రాజేష్, చెప్పండి, ముఖ్యంగా ఈ సంఘటన గురించి మీకు దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే గుంటూరు జిల్లా గుంటూరు సిటీలోని నగరంపాలెం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతోనే ఈ దాడికి పాల్పడేది తెలుస్తుంది. భార్యని చంపి తాను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మా భర్త గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి అయితే చికిత్స పొందుతున్నారు. కొంత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. భార్య భర్తలకి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అని స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవలు, అంటే భార్య మీద అనుమానంతో ఈ రోజు గొడవపడినటువంటి భర్త భార్యని అత్యంత కిరాతకంగా చంపేసి తాను కూడా ఆత్మహత్యత్నం చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మృతురాలు చనిపోయినటువంటి భార్య దారుబోయి లక్ష్మిగా 40 సంవత్సరాల వయసుగా గుర్తించారు. అంటే గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కేవలం అనుమానమైనా లేకపోతే ఏదైనా వేరే కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరిపిస్తున్నారు. చనిపోయినటువంటి ఆ భార్య తరపున బంధువుల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. ఇంతకుముందు ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన విషయంలో భార్య భర్తలుగా గొడవలు జరిగినాయా, ఏదైనా పంచాయతీగా జరిగిన దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాధితుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న భర్త ఇది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. రైట్ రాజేష్, అంటే ముఖ్యంగా ఇంతకు ముందే ఏమన్నా గతంలో వేధింపులకు గురి చేశాడనే ముఖ్యంగా పోలీసులు ఏమని చెప్తున్నారు? పోలీసులు అయితే అక్కడ స్థానికుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో స్థానిక సిఐ దీనికి సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నామని మాత్రమే పోలీసులు చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టే అక్కడ స్థానికుల నుండి సమాచారాన్ని సేకరించారు, బంధువుల నుండి కూడా సమాచారం సేకరించారు. ఎన్ని సంవత్సరాలు పెళ్లయింది, ఇంతకు ముందు ఏదైనా ఇదే ఇష్యూకి సంబంధించిన గొడవలు జరిగాయా ఏదన్నా అనే అంశాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. అంటే అంత కర్కశంగా ఇంట్లోనే భర్త ఆమెను అంత పాశవికంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ స్థాయిలో ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయనే అంశం సంబంధించి కూడా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ఒకవేళ బాధితుడు ఎవరైతే అతను భార్యను చంపాడో అతను కనుక కోలుకుంటే పూర్తి స్థాయిలో అతని నుండి కూడా సమాచారం సేకరించి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తానికి అనుమానం పెనుభూతంగా మరి తన భార్యని అతను బలి తీసుకోవడం జరిగింది. అలాగే అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని గురించి, ఈ కేసు గురించి మరిన్ని పూర్వాపరాలు అయితే ఇంకా తెలియవలసి ఉంది దర్యాప్తులో అని చెప్పి పోలీసులు చెప్తున్నారు.